హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మనీ గురు, వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన రాజేశ్వర్ జాడీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ అండి. ఆడియన్స్ రియాక్షన్ అయితే ఎప్పుడు జాడీ గారు సెషన్ కండక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు జాడీ గారు వస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్. మనకి యాక్చువల్ నాకు కూడా విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. బట్ కొంచెం వేరే ఎక్స్ప్లోర్ చేయడం, ఎనాలిసిస్లు చేయడం అండ్ సైకాలజీ రిలేటెడ్ కొంచెం రీసెర్చెస్ వల్ల మనకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పుడు మనం కొత్తగా ఎస్పెషల్లీ శ్రీరామనవమి సందర్భంగా మనం అందరికీ ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఐ థింక్ ఆడియన్స్కి మంచి ఆఫర్ అని చెప్పాలి ఇది. సో డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ ఫర్ ద సెషన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్, డైలీ లైఫ్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ వాడుకునే ప్రాక్టికల్ టిప్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి సార్. మనీ గురించి? మనీ గురించి అంటేనే చెప్తాను నేను. ఓకే, మనీ అంటే రాజేశ్వర్ గారు అంటే లెట్స్ బిగిన్. ఎనర్జీ అన్స్టాపబుల్, రైట్? సో యాక్చువల్గా నేను మన పాత వీడియోస్లలో కూడా చెప్పాను. సో మనీ కూడా ఒక సైకాలజీ ఉంటుంది. అవును. సో ఇట్స్ లైక్ ఎ వైస్ వర్సా. అంటే మనం మనీని ఏ విధంగా చూస్తున్నాం, అదేవిధంగా మనీ మనతో ఏ విధంగా రిలేషన్ బిల్డ్ చేసుకుంటుంది అనేది, అది బిలియనర్స్కి అయినా ఎవరికైనా. అండ్ సో ఆ రిలేషన్ని బట్టి మనం ఆ యొక్క మనీని మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రోజు సింపుల్ థింగ్ అండి, మనం రోజు ఎర్లీ మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 o'clock రాగానే మనకి ఏమవుతుంది, మైండ్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి అనే థాట్ వస్తుంది. ఈవెన్ మీకు ఆకలిగా ఉన్నా లేకపోయినా ఆ బ్రేక్ఫాస్ట్ చేయాలి, టైం అవుతుంది అని ఉంటుంది కదా. అలాగే ప్రతిరోజు ఏం చేయండి అంటే, ఇది హవాయియన్ టెక్నిక్స్ అంటారు. హవాయియన్ టెక్నిక్స్ అంటారు. సో దీంట్లో ఏంటంటే, దీనికి మన స్పిరిచువల్కి ఒక లింక్ ఉంది. ఏంటి ఆ లింక్ అంటే, యాజ్ యూజువల్ మనం ఏంటి ఓంకారం అంటాం కదా. సో ఓంలో ఏముంటుంది, ఫస్ట్ ఓ. సో ఓ అనేది యూనివర్స్ని కనెక్ట్ చేసే ఒక ప్రాసెస్. ఇందులో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ పేరు హోపోనోపోనో టెక్నిక్. ఓకే, ఈ హోపోనోపోనో టెక్నిక్ ఏంటంటే, మన యొక్క హార్ట్ ఫ్రీక్వెన్సీస్. సో ఏదైనా మనం ఏమంటాం, ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ అప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే మనం అప్ అయినప్పుడు, ఈవెన్ మనం గోల్డ్ ప్రైస్ కూడా చూడండి, మార్కెట్లో ఒకరోజు తగ్గుతూ ఉంటుంది, ఒకరోజు పెరుగుతూ ఉంటుంది. షేర్ మార్కెట్ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో అలా వెల్త్ కూడా మన దగ్గర ఉన్న వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏమవుతుందంటే, ఆ అటాచ్మెంట్ అనేది తగ్గడం పెరగడం ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని 100% బ్యాలెన్స్డ్గా ఉంచాలి అంటే, మనం పీపుల్తో ఎలా అయితే మాట్లాడతామో, కన్వర్సేషన్ చేస్తామో, సేమ్ అదే విధంగా మనీతో కూడా కన్వర్సేషన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మనీకి సైకాలజీ ఉంటుందా అని కాదు. సో ద హిడెన్ లాజిక్ ఏంటంటే, అలా చేయడం వల్ల మనీని మనం రోజు చూస్తాం, సేమ్ టైం మన మైండ్లోకి మనీ మీద ఒక విధమైన ఒపీనియన్ ఉంటుంది. సో చాలా మందికి మనీ మీద బ్యాడ్ ఒపీనియన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా ఉంటుంది, నా వల్ల కాదు, ఇంత సంపాదించలేను. సో ఈ యొక్క ఎక్సర్సైజ్ రోజు పాటలు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ మనీ మీద ఒక విధమైన పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సేమ్ టైం మనకు అది ఒక హ్యాబిట్ అయిపోతుంది. రోజు మనీని తలుచుకోవడం, ఆ మనీ రిలేటెడ్వి చెప్పడం అనేది ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్లో. సో అది ఎలా చేయాలి? సో చాలామంది సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు అఫర్మేషన్ని పదే అలా కాకుండా ఏం చేయాలి అంటే, సో ఏదో ఒక కరెన్సీ నోటుని తీసుకోండి. సో ఏదో ఒక కరెన్సీ నోటు మీ దగ్గర ఉన్నదాన్ని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే, పదే తదేకంగా చూడాలి. ఫస్ట్ అట్లీస్ట్ ఒక 1 minute మీ ఆ కరెన్సీని బాగా చూడాలి, అబ్జర్వ్ అంటే మీరు 2 చేయాలి. ఒకటి మన ఐతోని మనం ఆ కరెన్సీని చూడాలి. సో దాని ద్వారా ఏమవుతుంది, మన యొక్క బ్రెయిన్లోకి ఐ అనే సైట్ ద్వారా ఒక ఇండికేషన్ ఇన్పుట్ని పంపిస్తున్నాం. రెండోది ఏంటి, మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టచ్. సో స్పర్శ అనేది మనకి ఇంకొక ఇంద్రియం. సో ఈ టచ్తోని మనం 2 చేతులతో పట్టుకోవాలి కరెన్సీని. సో చాలామంది అలా కాదు, 2 చేతులతో పట్టుకొని దీన్ని సో కంప్లీట్గా స్పృశించాలి. అంటే పర్ఫెక్ట్ టచ్ ఫీల్ అవ్వాలి. సో కరెక్ట్గా ఫీల్ అవుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, సో డిజబిలిటీ అయిన వాళ్ళు కరెన్సీని కరెక్ట్గా అంచనా వేస్తారు. ఎలా? సో వాళ్ళు ఈ యొక్క టచ్ ద్వారా ఎంత సైజు ఉంది, సో ఏ సైజులో ఉన్నప్పుడు ఎలా ఉంది, దాని విడత ఎంత ఉంది,
సమ్ టైమ్స్ దాని ఈవెన్ స్మెల్ని చూసి కూడా చెప్పగలరు. సో అంత వాళ్ళకి స్పెషల్ టాలెంట్ అనేది గాడ్ గిఫ్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని లేనప్పుడు కొన్ని ప్రత్యేకతలు అనేది వస్తాయి. అది హ్యూమన్ బీయింగ్. ఇది పెద్ద పెద్ద సబ్జెక్ట్, స్పిరిచువల్ వైజ్ మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ టెక్నిక్లో ఏంటంటే అట్లీస్ట్ 1 minute మీరు దాన్ని స్పృశించాలి. సో స్పృశించిన తర్వాత ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోవాలి. ఐస్ క్లోజ్ చేసుకొని మీరు ఏదైతే చేసిన యాక్టివిటీని దాన్ని ఒకసారి రికాల్ చేసుకోవాలి. ఏం చేశారు మీరు? మనీని తీసుకొని అలా స్పృశించారు. సో చూడండి, కొంతమందికి బ్యాంక్ వెళ్ళంగానే మనీ స్మెల్ వస్తూ ఉంటుంది. అవును, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈవెన్ మనం ఇంట్లో కూడా పెట్టుకుంటే కరెన్సీ ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. సో మనం ఎలా పర్ఫ్యూమ్కి అట్రాక్ట్ అవుతామో అలాగే కరెన్సీ కూడా కొన్ని స్మెల్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో అది కావాలంటే మనం ఇంకో దాంట్లో చెప్దాము. బట్ ఇక్కడ ఈ టెక్నిక్లో ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు మనకి మనీ మీద భయం ఆర్ అప్పులు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే, మనీ మనకి హెవీ డిస్టెన్స్లో ఉంది అని అర్థం. సో మనీ దూరం జరుగుతుంది అని. మరి మనీ మనకి దగ్గర రావాలి. సో మనం ఏం చేస్తున్నాం? మనీని దగ్గరగా తీసుకొని ప్రేమగా, సో మనీని దగ్గర తీసుకొని ఫస్ట్ ఏం చెప్పాలి? మనకి అప్పులు ఎక్కువ అవ్వడం లేదా డబ్బులు రావట్లేదు అంటే మనకు దూరం అవుతున్నట్టు. అంటే దూరం అవుతున్నట్టు అంటే మనం ఏదో బై మిస్టేక్ చేయడమో లేదా మనీని మనం ప్రాపర్గా అట్రాక్ట్ చేయలేకపోతున్నామో జరిగి ఉంటుంది. కాబట్టి ఈ మనీని తీసుకొని ఫస్ట్ ఏం చెప్పాలి? మనం మిస్టేక్ జరిగిందని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం క్షమించమని అడగాలి. సో దానికే ఈ టెక్నిక్లో ఏం చేయాలి? ఐఎమ్ సారీ మనీ. సో ఫస్ట్ మామూలుగా సారీ చెప్తాం. సో ఇది తెలుగు వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా, 2 స్టేట్లలో ఉన్న వాళ్ళకైనా, అబ్రాడ్లో ఉన్న తెలుగు పీపుల్స్కైనా, ఎవరికైనా ఈ ఇంగ్లీష్ నార్మల్ వర్డ్స్ వాడడం ఈజీగా వచ్చు. కాబట్టి ఐఎమ్ సారీ మనీ అని చెప్పండి. సో మనీకి సారీ చెప్పారు. సో మీరు ఒక పర్సన్కి మల్టిపుల్ టైమ్స్ సారీ చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ పర్సన్ కన్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనీకి మీరు రోజు ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది? మనీ కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఐఎమ్ సారీ మనీ చెప్పండి. సారీ తర్వాత మీరేమనుకుంటున్నారు? నా వల్ల తప్పు జరిగింది అని అనుకుంటున్నారు కాబట్టి ఏం చెప్పాలి? ప్లీజ్ ఫర్గివ్ మీ, అంటే నన్ను క్షమించవు. సో మనీకి క్షమించమని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పారు, ఆ తర్వాత ఆ యొక్క క్షమాపణని సో ఈసారికి మన్నించు అని వేడుకుంటున్నాం. సో సెకండ్ వర్డ్ ఆ సెకండ్ లైన్ ఏంటి? ప్లీజ్ ఫర్గివ్ మీ. సో థర్డ్ లైన్, సో మరి మనల్ని ఫర్గివ్ చేసినప్పుడు మనం ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్పాలి. సో థర్డ్ వచ్చేసి సో థ్యాంక్ యూ మనీ చెప్తాం. దెన్ ఫోర్త్ థ్యాంక్ యూతో మనకి ఇంకా దగ్గర అయింది కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మనం లవ్ చేయాలి. సో మనీని లవ్ చేయాలి. సో దట్ ఐ లవ్ యూ మనీ అని చెప్పాలి. అంటే కేవలం 4 వాక్యాలు రోజు మీరు ఎన్నిసార్లు చేయగలిగితే మీ ఫ్రీ టైంలో అంత బెటర్ రిజల్ట్ ఇస్తుంది. మనీని పట్టుకోవాలి, చాలా స్పృశించాలి. ఆ తర్వాత ఫస్ట్ సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. ఈ 4 వాక్యాలు చేయండి. సైకలాజికల్గా మనీ మీద మీకు మంచి ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ టైం మనీని కూడా మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో జిమ్ రాన్ లాంటి ప్రపంచంలోనే సో అత్యుత్తమైన మోటివేషనల్ స్పీకర్ నా గురువు అయిన టోనీ రాబిన్సన్కే గురువు. సో అతను చెప్పింది కూడా ఒకటే, మనీని అట్రాక్ట్ మాత్రమే చేయగలవు, పర్సూ చేయలేవు. సో కాబట్టి మనీని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి, వాటిని నేర్చుకోండి. మనీని ఆస్వాదించండి. దేనైనా మనం ఆస్వాదించినప్పుడే ఆనందం వస్తుంది. కాబట్టి మన దగ్గర 5 రూపాయలు ఉన్నాయా, సో 1000 రూపాయలు ఉన్నాయా, 10 లక్షలు ఉన్నాయా, ₹1,00,00,000 కాదు, ఉన్న మనీని ఆస్వాదిస్తే అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. ఆ ఆనందంతో మళ్ళీ మనకి ఎక్కువ మనీని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇది వండర్ఫుల్ సార్. అడగగానే మా కోసం ఈ టిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, ఈ మనీ టిప్స్ అలాగే ఈ మనీ నాలెడ్జ్, ఈ సబ్జెక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలనుకుంటే మీకోసం రాజేశ్వర్ గారు ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నారు. మరి ఈ వెబినార్ గురించి కావాల్సిన డీటెయిల్స్ మీరు కింద ఉన్న నెంబర్లకి సంప్రదించి తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.